రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా ఆ గొడవ వల్ల నా పరువు పోయినా గుర్తెట్టుకో, నీ బతుకు నా చేతిలో చేతపడి బొమ్మేరో. साहेब ఇప్పుడు आप आराम कीजिए పడుకోండి आपको బలానికి ఇంజెక్షన్ ఇస్తాను తోడా దర్ద్ హోగా నొప్పి రాకుండా చిన్నగా చేస్తాను ఏం చేస్తావు నూర్ నా ఒళ్ళు నీకు అప్పగించేశా గార్డెన్లో వాకింగ్ అంటూ జిమ్ ట్రైనర్లా నన్ను వేధించుకు తిన్నావు ఇప్పుడు ఇంజెక్షన్ అయినా విషమైనా తప్పదు కదా కానివ్వు ऐसा क्यों बोल रहे साहेब విషం ఏంటి నేనేదో సరదాగా అన్నానులే నూర్ ऐसा बुरा बात नहीं बोलना साहेब और 5 दिन है కొంచెం జాగ్రత్తగా ఉందాం आपको अच्छा लगेगा आप भगवान को प्रणाम करो నూర్ ఈ 5 రోజుల్లో నాతో నువ్వు ఏమేం చేయిస్తావో అని తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది आप कोई परेशान नहीं साहेब నేను మీ చేత ఏం చేయిస్తాను అని సరేలేండి ఇంజెక్షన్ చేస్తాను ठीक है बस हो गया साहिब साहिब నేను వెళ్ళి आपका सूप बनाऊंगी साहिब क्या हो गया ध्रुव साहिब ఇదేమిటో తెలుసా వసుంధర అన్స్టెరిలైజ్డ్ సిరంజి నీడిల్ ధ్రువకి అన్ని శానిటైజ్ చేసినవే ఇవ్వాలి కదా లేదంటే ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది కానీ ఇది ఆల్రెడీ వాడేసి విసిరేసింది ఇందులో సకల బ్యాక్టీరియాలు ఉంటాయంట మరి ధ్రువ మీద దీన్ని ఉపయోగిస్తే ఏమవుతుందో చూద్దాం साहिब ఏమైంది साहिब क्या हुआ నూర్ నాకు బ్రీతింగ్ సరిగా అడ్డం లేదు నూర్ साहिब साहिब आपको कुछ नहीं होगी आपको एम కాదు साहिब टेंशन मत करो मैडम जी ఇప్పుడు ఈ ఇంజెక్షన్ నేనే మార్చానని గొడవ చేస్తావా నేను కూడా ధ్రువకి నువ్వే వసుంధర అని చెప్పేస్తా ధ్రువకి నేనే డోనర్ని అని చెప్పాలి లివర్ నేనే ఇస్తున్నానని నమ్మించాలి
ఇచ్చేది నువ్వు. పేరు మాత్రం ధ్రువకి నాది వినబడాలి. లేకపోతే ఇదంతా నూర్ ముసుగులో ఉండి చేస్తోంది వసుంధర అని చెప్తాను. నేను మీ చేత చెప్పిస్తాను అని చెప్పాను. ధ్రువ సార్కి చెప్పాలి. పదండి. అత్తమ్మ రండి. అంటే ఇప్పుడు ఆ గ్రీష్మ చెప్పినట్టు నువ్వు నన్ను ధ్రువతో చెప్పమంటావా? నేను చెప్పను. ఆ గ్రీష్మని నేను డీల్ చేస్తాను. నువ్వాగు. అత్తమ్మ, ఇది ధ్రువ సార్కి తెలిస్తే ఏమవుతుందో తెలుసు కదా. వసుంధర, నాకు తెలుసు, నాకు అర్థం అవుతోంది. ఆ గ్రీష్మని భయాన్ని అడ్డు పెట్టుకుని నీ జీవితాన్ని నాశనం చెయ్యడానికి ఉపయోగించుకుంటోంది. నేను చూస్తూ ఊరుకోలేను. అత్తమ్మ, ఇప్పుడు మేమేం చేయగలిగే టైం కానీ పొజిషన్ కానీ లేదు. నా మాట వినండి. ధ్రువ సార్కి మెలకు వచ్చేలోపు మనం అక్కడ ఉండాలి. పదండి అత్తమ్మ. కాస్త ఆగవే. స్థిమితంగా నేను చెప్పేది విను. నేను స్థిమితంగానే ఉన్నాను. మీరు ఎక్కువగా ఆలోచించకండి. మనం వెళ్ళి ధ్రువ సార్ ముందు గ్రీష్మనే డోనర్ అని చెప్పేస్తే సరిపోతుంది. నేను చెప్పను వసుంధరా. అలా చేస్తే నీ త్యాగం ఆ గ్రీష్మ చేసినట్టవుతుంది. ఇక అది నిన్ను పురుగు కన్నా హీనంగా చూడటం మొదలు పెడుతుంది. ధ్రువ గ్రీష్మకి కృతజ్ఞత చూపిస్తాడు. దాని తర్వాత వచ్చే అనర్థాలు ఒకటి కాదు. నీకిప్పుడు ఆలోచన శక్తి పోయింది. అర్థం చేసుకోవే. వాడు నా కొడుకే. అయితే నా మాట కూడా వినండి అత్తమ్మా. ఇప్పుడు మనం గ్రీష్మ పేరు చెప్తేనే తను ఇవన్నీ చేస్తుంది. కానీ ధ్రువ సార్ బతుకుతారు. అంతకంటే మనకింకేం కావాలి? మీరు మొండిగా ఉండి చెప్పకపోవడం వల్ల సార్కి నేనే నూరని తెలిసిపోతుంది. నన్ను దగ్గర కూడా రానివ్వరు. ఈ 5 రోజుల్లో గ్రీష్మ ఇంకేదైనా చేస్తే ఆయన తట్టుకోలేరు. మీరు నేను అడిగింది చేయకపోతే నేనేదైనా చేసుకుని చచ్చిపోతాను. ఇప్పటి నుంచి నా మాట అప్ సున్నా పడేగా. మేడం రిక్వెస్ట్ మీద డాక్టర్ మిమ్మల్ని ఇంటికి పంపించారు. మీరు తినాల్సిందే. రండి. నీ ప్రాబ్లం ఏంటి? నన్ను ఒంటరిగా వదిలేమని చెప్పాను కదా. नूर నువ్వింకా వెళ్ళలేదా? जा रहे साहिब, कल से मैं नहीं आऊंगी. आपसे एक बार మాట్లాడి వెళ్దామని వచ్చాను. థ్యాంక్ యూ నూర్. నాకు నీతో మాట్లాడాలనిపించింది, కానీ ఎలానా అని ఆలోచిస్తున్నాను. నేను మేరా డ్యూటీ చేశాను సాహిబ్. आपका दिल अच्छा है, इसीलिए మీకు నేను చేసింది బడాగా కనపడుతుంది. సాహిబ్, మీ ఆపరేషన్ గురించి కుచ్ బాత్ చెప్పాలి. జరూరీయే. పొద్దుట్ నుంచి అందరూ చెప్తూనే ఉన్నారు నూర్, ఇంకా చాలు. సాహిబ్, आप मेरे साथ రండి. సాహిబ్, आप ఆవేశంలో జల్దీ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ క్షణంలో ఏది అనిపిస్తే ఓ మత్ కీజియే సాహిబ్.
కోపం, ఆవేశం, బాధ ఏదొచ్చినా 5 मिनट रुकिए साहिब. अब दोबारा नई जिंदगी शुरू చేయబోతున్నారు సాహిబ్. ఆవేశం వద్దు సాహిబ్. నేను అలానే అనుకుంటాను నూర్, కానీ ఏంటో కోపంలో అలా అయిపోతాను. నా భార్యని మనస్ఫూర్తిగా ప్రేమించి చాలా పెద్ద తప్పు చేశాను. ఉస్కే బారే మే ఇప్పుడు మాట్లాడొద్దు సాహిబ్. మళ్ళీ మీరు టెన్స్ అవుతారు. ఇప్పుడు వద్దు. నఫరత్కి లాయక్ తను. ఉస్కే బారే మే ఆలోచించొద్దు. కొన్ని విషయాలు మనం మర్చిపోదాం అనుకున్నా అవి మనతోనే వస్తాయి నూర్. వాటిలో ఈ ద్వేషం కూడా ఒక్కటి. సాహెబ్, మీరు నాకు ఒక వాదా చేయాలి. ఏంటది? అప్కో కాపాడుకోవడానికి మీ అమ్మగారు పడ్డ కష్టాన్ని సమజియే. జిందగీ చాలా చోటి హేనా. గుస్సా, నఫరత్ వాటికి ఇట్నా సమయం ఇవ్వద్దు. నువ్వు చెప్పింది అక్షరాల నిజం నూర్. నేను మా అమ్మ ప్రేమ, గ్రీష్మ నా కోసం చేస్తున్న త్యాగం ఇవి మాత్రమే గుర్తుపెట్టుకుంటాను. నా ఫీలింగ్స్ని నా కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి తప్పకుండా ట్రై చేస్తాను. అబ్ బహుత్ అచ్చా హై సాహెబ్. ఏదైనా చెబితే చక్కగా వింటారు. నేను ఎవరు చెప్పినా త్వరగా వినను నూర్. ఎప్పుడు నాకు నచ్చినట్టే చేస్తాను. కానీ మా అమ్మ చెప్తే వింటాను, అత్త చెప్తే వింటాను. ఎంత ద్వేషించినా వసుంధర చెప్తే విన్నాను. ఆ తర్వాత మళ్ళీ నువ్వు చెప్తుంటే వినాలనిపిస్తుంది. హాయ్ వసుంధరా, ఏంటి బోర్ కొడుతుందా? నిన్ను ఎవ్వరూ పట్టించుకోవట్లేదా? నువ్వేం కంగారు పడకు, నేనొచ్చేసానుగా. అయ్యో అదే మరి, అలా మొహం తిప్పేసుకుంటే ఎలా? నీకు ఇష్టమున్నా లేకపోయినా ఈరోజు నువ్వు నేను రూమ్మేట్స్. నాతో నువ్వు ఈ రూమ్ షేర్ చేసుకుని తీరాల్సిందే. నీకింకో ఆప్షన్ లేదు. నేను కొంచెం లావైనట్టున్నాను కదా? యాక్చువల్లీ అయ్యాను. సగం ఆనందంతో ఉబ్బిపోతున్నాను. అన్నీ కలిసొస్తున్నప్పుడు లోపల నుంచి ఒక సంతోషం, ఆ సంతోషంలో ఉబ్బి తబ్బిపైపోవడం అంటారే, అలా ఉబ్బిపోతున్నాను వసుంధరా. ఇదంతా నీ వల్లే. నీ వల్లే ఇలా అయిపోయాను. ఏంటి వసుంధరా, అది నా పీక అనుకుంటున్నావా? అలా నొక్కేస్తున్నావు. ఓ, ఇప్పుడు నీకు బీపీ పెరగకూడదు కదా? సర్జరీ వరకు అన్నీ కంట్రోల్లో పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి. నాకే అవకాశం ఉంటే పతివ్రత లిస్ట్లో నేను నీ పేరు రాయిస్తాను. అసలు నువ్వు పైకే పోతే అరుంధతిలాగా ఒక నక్షత్రం అయిపోతావేమో. జోక్ చేశాను వసుంధరా, కొంచెం నవ్వు, టెన్షన్ తగ్గుతుంది. అయ్యో వసుంధరా, చిన్నప్పటి నుంచి నేనొకటి వింటూ పెరిగాను, కష్టాలన్నీ మంచి వాళ్ళకే వస్తాయని. ఇప్పుడు నిన్ను లైవ్లో చూస్తున్నాను. అందుకే నాకు మంచిగా ఉండాలంటే భయం. ఏ ఉపయోగం వసుంధరా? ఎప్పుడూ ఏదో ఒక కష్టాలే. పాపం 4 రోజుల నుంచి చప్పిడి కూరలు తింటూ
ఇలా అన్ని అదుపులో పెట్టుకుని కష్టపడి వివరిస్తున్నావు. నేను చూడు చివరిలో ఒక 5 నిమిషాలు ఎంటర్ అయి మొత్తం క్రెడిట్ అంతా తీసుకున్నాను. పాపం నీ ఫేట్ అదేంటో వసుందరా. నువ్వు ధ్రువకి దగ్గరవుతామనుకున్న ప్రతిసారి ఇంకా దూరమైపోతావు. నిన్ను చూస్తే జాలేస్తోంది. నిజంగా నమ్ము. ఏం చేయను, ఆ ధ్రువని నాశనం చేయకుండా నేను వదిలిపెట్టను. ఇది ఫిక్స్ అయిపో. గ్రీష్మ, ఆయన జోలికొస్తే ఈసారి నిజంగానే పీక నొక్కేస్తాను. జాగ్రత్త. ఫైనల్లీ నువ్వు మాట్లాడావు, సంతోషం. చూడు గ్రీష్మ, ఇక్కడి నుంచైనా నీ ఆటల్ని కట్టిపెట్టు. రాజీవ్ సార్ చెప్పిన సంబంధం చేసుకో, సంతోషంగా ఉండు. ఈ కక్ష సాధించడాల్లో నీకొచ్చేదేమీ లేదు. ధ్రువ సార్ బావున్నారు అనుకున్నాను కాబట్టి నిన్ను నీ వెర్రి చేష్టల్ని భరిస్తున్నాను. ఆయనకి నీ వల్ల ఏదైనా అపాయం జరిగిందని తెలిస్తే రాజీవ్ సార్ కాదు కదా, నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. కాళ్ళు విరిచి చేతులు పెడతాను. మేడం రండి మేడం. ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఎటు చూడరా, రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా, ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా. ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా. రాజీవ్, సర్జరీ మొదలైంది. ఏదైనా అవసరమైతే నేను పిలుస్తాను. నువ్వు ఆఫీస్లో మీటింగ్ చూసుకో. అలాగే మల్లిక. నువ్వు రాసిన రాతలిచ్చట మార్చుతూ మార్చుతుంటే నేలపైన వింతలన్నీ నింగి కన్నుతో చూడరా. ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఎటు చూడరా, మసకబారిన కంటి పాపకి ముసుగు తీసే వెలుగులాగా, కాలమడిగిన కఠిన ప్రశ్నకు బదులు ఎదురవ్వరా. ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఎటు చూడరా.
ఎలా జరిగింది డాక్టర్? సర్జరీ సక్సెస్ఫుల్గా జరిగింది. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. కాసేపట్లో రూమ్కి షిఫ్ట్ చేస్తాం, అప్పుడు వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పానా మీ అత్త తలుపు దగ్గరే ఎదురు చూస్తూ ఉంటుంది అని? వచ్చేశాడు నందిత, నీ మేనల్లుడు. కొంచెం నొప్పిగా ఉందత్తా, బానే ఉన్నాను. వెళ్ళి రెస్ట్ తీసుకోమంటున్నారు సార్. గ్రీష్మ, నువ్వు గెస్ట్ రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో. ధ్రువాని రూమ్లోకి నేను తీసుకెళ్తాను. ధ్రువ, పద. ధ్రువ, జాగ్రత్త గ్రీష్మ, నీకేం కావాలన్నా సుజన్ అడుగు, లేదా రంగీని అడుగు. ఇది నీ ఇల్లే అనుకో. ఎవరూ లేరని బాధపడకు. నీకు మేమంతా ఉన్నాం. ఎస్పెషల్లీ నేనుంటాను. అమ్మా, నేను తెలిసి తెలియక ఏదన్నా తప్పు చేస్తే ఎలా క్షమించావో గ్రీష్మని కూడా అలానే క్షమించు. నువ్వు తెలిసి తెలియక తప్పు చేశావు కాబట్టి క్షమించగలిగాను ధ్రువ. కానీ తను తెలిసి తెలిసి మోసం చేసి గెలవాలనుకుంటోంది. తనని క్షమిస్తే అది మరొక తప్పవుతుంది. దాన్ని క్షమించలేను ధ్రువ. అమ్మా, రాజు అంకుల్ కూడా తన పక్కన లేడు. తను నాకు సహాయం చేసింది. తన గురించి ఆలోచించాల్సిన బాధ్యత ఇంట్లో ప్రతి ఒక్కరికి ఉందమ్మా. తనని చూసుకుంటానని నాకు ప్రమాణం చేయి. అమ్మా, తాళి కట్టిన వాళ్లే అన్నీ తెంచేసుకుని వెళ్ళిపోయారు. తనని ఎన్నిసార్లు దూరం పెట్టినా ఈ ఇంటితో బంధాన్ని కొనసాగించడానికి వచ్చే ఒక్క అవకాశాన్ని కూడా గ్రీష్మ వదులుకోవడం లేదు. గ్రీష్మ పూర్తిగా రికవర్ అయ్యే వరకు నన్ను ఎలా చూసుకుంటావో అలానే చూసుకుంటానని ప్రమాణం చేయమ్మా. నీకు లివర్ ఇచ్చి ప్రాణదానం చేసిన వాళ్ళు నాకు దేవతతో సమానం. అలాంటి వాళ్లని కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత నాకుంది. తప్పకుండా చూసుకుంటాను ధ్రువ. సుజా, మేడం, గ్రీష్మని రూమ్లోకి తీసుకెళ్ళు. ధ్రువ, నువ్వు రా నాన్న. రండి.